హలో గైస్! ఈరోజైతే మనం మన హెచ్‌టీఎంఎల్ సీరీస్‌లో ఇంకా యాంకర్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్ ఈ 2 ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. నిన్న మీకు హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ చెప్పాను గదా! ఈరోజు యాంకర్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్ గురించి చెప్తాను. అసలు ఈ యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు చాలా వెబ్‌సైట్స్‌లో చూస్తూ ఉంటారు. ఒక పారాగ్రాఫ్ ఉండి దాంట్లో లింక్స్ ఉంటాయి. అంటే మీరు ఆ వర్డ్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్‌కి రూట్ అయిపోయి దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అలా అన్నమాట. నేనొకసారి మీకు చూపిస్తాను రియల్‌గా. లైక్ వికీపీడియా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇంగ్లీష్ అనే వర్డ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే వేరే పేజ్‌కి రూట్ అయిపోతుంది గదా! అంటే వేరే సెక్షన్‌కి. అలా అన్నమాట. ఇంగో ఇక్కడ ఇవన్నీ లింక్స్ ఉన్నాయి చూడండి. వీటి మీద ప్రెస్ చేస్తే వేరే దాని పేజ్‌కి రూట్ అయిపోయి దాని గురించి ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇదే యాంకర్ ట్యాగ్ అన్నమాట. నేను మీకు చూపిస్తాను దాని సింటాక్స్. టార్గెట్ అనేది ఆప్షనల్. అది మీరు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు లేదా లేదు. టార్గెట్ అంటే ఏంటంటే సెల్ఫ్ ఇచ్చారనుకోండి, అదే పేజ్‌లో ఓపెన్ అయిపోతుంది. లేదా బ్లాంక్ ఇచ్చేస్తే వేరే పేజ్‌కి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అయితుందన్నమాట. వేరే పేజ్‌కి రూట్ అయిపోతుంది. ఇక్కడ హెచ్‌డిఎఫ్ అనే దాంట్లో మనం ఈ దాన్ని వెబ్‌సైట్ లింక్ ఇస్తామనమాట. అంటే ఇప్పుడు వికీపీడియాకెళ్ళాం. సపోజ్ నేను చూపిస్తాను మీకు. లింక్ కాపీ చేసుకొని ఈ హెచ్‌డిఎఫ్‌లో ఇచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేసామనుకోండి. దాని మీద క్లిక్ చేస్తే అది ఆ పేజ్‌కి రూట్ అయిపోతుంది. అండ్ ఇమేజ్ ట్యాగ్. మన వెబ్ పేజ్‌లో ఇమేజ్ కూడా ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను. ఇంకా విడ్త్, హైట్ కూడా ఉంటున్నాయి ఆ ఆప్షన్‌లో. అవి మీరు బయట కూడా స్టైలింగ్‌లో కూడా ఇచ్చుకోవచ్చు. కాబట్టి అవి కూడా నేను మీకు ఇప్పుడు ట్యాగ్ లోపలే చూపిచ్చేస్తాను ఇన్‌లైన్‌లో. హ్మ్. మీరెప్పుడైనా సరే ఫోల్డర్‌కి ఒక ఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అంటే మీరు ఆ రోజు ఏం క్రియేట్ చేస్తున్నారనేది బట్టి, తర్వాత దాంట్లో మీరు ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇలా ఇండెక్స్.html. అలా అయితే మీకేంటంటే మీకా తెలుస్తుంది. మీరు ఏ రోజు ఈ వర్క్ చేశారు, అంటే ఏ రోజు మీరు ఏం చేశారనేది మీకు అర్థమవుతుందనమాట. ఓకే. కొంచెం జూమ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక క్రికెటర్ గురించయితే సెర్చ్ చేద్దాం. ఓకే. లింక్ కాపీ చేసుకోండి ఫస్ట్. ఇదే అని కాదు, వేరే ఏ లింక్స్ అయినా మీరు కాపీ చేసుకోండి. అండ్ అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ కావాలంటే అది చేసుకోండి. అండ్ ఇక్కడ లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేయండి. సి వచ్చింది కదా! అలానే లింక్ నార్మల్‌గా మనం వెబ్ పేజెస్‌లో చూసేలాగే. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ పేజ్‌కి రూట్ అయిపోతుందన్నమాట. అలాగే మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇమేజ్ ఎలా పెట్టుకోవాలి మన వెబ్ పేజ్‌లోని. మీరు ఇమేజ్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ మీ లోకల్ సర్వర్‌లో సేవ్ చేసి కూడా ఇచ్చేసేయొచ్చన్నమాట. అంటే మీ లోకల్ ఫైల్స్ ఉంటాయి గదా! ఫైల్ మేనేజర్‌లో అందులో సేవ్ చేసేసుకొని కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ ఇమేజ్ లింక్ అయితే పేస్ట్ చేసేయండి. ఇమేజ్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇదే ఇమేజ్ మీ లోకల్ ఫైల్స్ నుంచి ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇమేజ్ సేవ్ చేసుకోండి. ఇమేజ్ ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే, నార్మల్‌గా మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉంది గదా! మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్‌కెళ్ళండి.
క్రియేట్ చేసిన ఫోల్డర్‌లో ఇంకో సబ్ ఫోల్డర్ ఉంటుంది కదా! అక్కడ సేవ్ చేయండి. ఎందుకంటే మీకు యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీకు సేవ్ చేసుకున్న ఇమేజ్ కూడా ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఇగో ఇక్కడే మీకు ఇమేజ్ కూడా చూపిచ్చేస్తుంది. సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా మీ లోకల్ ఫైల్స్ నుంచి కూడా మీరు ఇమేజ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డైరెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తేనే ఆ పేజ్‌కి ఎలా రూట్ అవ్వాలో కూడా చూపిస్తాను. ఇమేజ్ ట్యాగ్ అనేది కాపీ చేసేసుకోండి. అండ్ ఈ టెక్స్ట్ ప్లేస్‌లో ఆ ఇమేజ్ ట్యాగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్‌కి రూట్ అయిపోతుంది. ఇలా ఇలా లింక్స్ అనేవి హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి చేస్తారనమాట. అండ్ మీకు ఇంకొన్ని ట్యాగ్స్ కూడా చెప్తాను. అవి బ్రేక్ ట్యాగ్ అండ్ హారిజాంటల్ లైన్ ఎలా అన్నది. బ్రేక్ ట్యాగ్ దేనికంటే గ్యాప్ ఆహ్, నేను చూపిస్తాను అది. మూవింగ్ టు ద నెక్స్ట్ లైన్. బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏమైతదంటే నెక్స్ట్ లైన్‌కి మూవ్ అయిపోతుందనమాట. ఆల్రెడీ మనం నెక్స్ట్ లైన్‌లోనే వచ్చేసిందనుకోండి. బట్ కొన్ని కేసెస్‌లో మనకు ఖచ్చితంగా నెక్స్ట్ లైన్ కావాలనుకున్నప్పుడు ఎండింగ్ ట్యాగ్ దగ్గర బ్రేక్ ట్యాగ్ ఇచ్చేస్తాం. అప్పుడు నెక్స్ట్ లైన్‌కి అది వచ్చేసింది. ఇప్పుడు హారిజాంటల్ ట్యాగ్ గురించి చూద్దాం. హారిజాంటల్ ట్యాగ్ దేనికంటే లైన్ కోసం. అంటే నెక్స్ట్ దానికి, బిఫోర్ దానికి మధ్యలో మనకొక లైన్ కావాలన్నప్పుడు హారిజాంటల్ లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఆప్షనల్ ట్యాగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం సీఎస్ఎస్ వచ్చాక ఇవన్నీ అంత ఎక్కువ యూజ్ చేయం. ఇప్పుడు హెచ్టీఎంఎల్ నేర్చుకుంటున్నాం కాబట్టి వీటన్నిటితోటి నీడ్ అయితే ఉంది. దట్స్ ఇట్ గైస్. ఈ రోజుకైతే ఈ 2 ఎనఫ్. నెక్స్ట్ డే అయితే మీకు ఫార్మ్స్ గురించి చెప్తాను. ఫార్మ్స్ అండ్ టేబుల్స్ గురించి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.